అందరూ వినండి, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, అది మైండ్ లో పెట్టుకొని ఇది చూడండి. అనన్య డామినేట్ చేయి ప్లీజ్. చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే, ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే, చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే, వరకు చూడలేదే ఇంత సరుకు, 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. సోకులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది, చినుకులతో చిందేసింది, చివ్వంటూ లాగేసింది. మాస్టర్ అది డిఫరెన్స్ కారణం మాస్టర్. ఒక ఇది ఓల్డ్ న్యూ మెడ్లీ హాఫ్ చేస్తే ఇలాగా, మిగతా హాఫ్ ఎవరు చేస్తారు? మీరు చేసినది 2 minutes, ఇది 6 minutes సాంగ్, కుదరదు. కానీ ఎన్టీఆర్ గారి ఫేవరెట్ మూమెంట్ హీరోయిన్ బ్యాక్ మీద కొట్టడం మాత్రం కరెక్ట్ గా చేశారు. అప్పుడే చెప్పాలనుకున్నా బాలు చేసినప్పుడే. యాక్చువల్ గా ప్రతి సాంగ్ లో ఉంటుంది అది, అలా కొడుతూనే వాళ్ళు నొప్పితో ఇలా ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. మాస్టర్ కూడా అది బాగా నోట్ చేసినట్టున్నారు, అది అందుకే ఫాలో అప్ చేశారు. Noble Master, అసలు that was amazing. థ్యాంక్ యూ సార్ నాతో చేసినందుకు. నేను థ్యాంక్స్ చెప్తా, నేను ఏదేదో చేసా, మీరు అడ్జస్ట్ చేశారు బాగా. అయ్యా అలా ఏం లేదు సార్. ఆ ఎన్టీఆర్ గారిని మళ్ళీ మాకు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నోబెల్ మాస్టర్, థ్యాంక్ యూ. మన జడ్జెస్ వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి చెప్పారు, మరి కో పార్టిసిపెంట్స్ వాళ్ళేమంటారు చూద్దామా? రమ్య, సింపుల్ గా ఉంది, బాగుంది, కానీ నాకు చేంజ్ ఓవర్ ఏం తెలియలే హానెస్ట్ గా చెప్పాలంటే. నాకు శ్రీదేవి కనిపించలేదు, అనన్యానే కనిపించింది రెండిట్లో. నాకు సేమ్ గానే చేసావు అనిపించింది, ఎక్స్ప్రెషన్ లో తేడా ఏం అనిపించలేదు. బాలు సూపర్ గా చేసావు, చాలా బాగుంది. ఓకే, నైస్. 22 out of 33 అనన్య. థ్యాంక్ యూ. కీర్తి, you're looking really very beautiful. Thank in the you. sari white color. Thank you. I like your performance, expression, everything. Really nice. Thank you. I'll give you. Thank you. 7 out of 33. అండ్ ఫైనల్ గా సోనియా, నీ అన్ని సాంగ్లు చూస్తూనే వస్తున్నాను నేను. సో ఎక్స్ప్రెషన్ మూమెంట్స్ అన్నీ బాగా చేస్తున్నావు. ఈ సాంగ్లో నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేశాను నీ నుంచి, ఎందుకంటే నీ ఎక్స్ప్రెషన్ సూపర్, ఎప్పుడు అందరికీ తెలుసు.
కానీ రమ్య చెప్పినట్లు ఫస్ట్ ఓల్డ్ సాంగ్లో నుంచి మళ్ళీ న్యూ సాంగ్లో అంత నాకు చేంజ్ కనిపించలేదు నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా. సో ఐ విల్ గివ్ యూ చినుకులతో చిందేసింది చివ్వంటూ లాగేసింది. Thank you. 17 out of 33. ఓకేనండి, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, SMS చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఆడియన్స్. SMS చెప్పే ముందు ఒకసారి మీ టోటల్ స్కోర్ ఎంత చూద్దాం. అవుట్ ఆఫ్ 100 67 అవుట్ ఆఫ్ 100 అనన్య. థ్యాంక్ యూ. అండ్ బాలు, మీకు మార్క్స్ కంటే వచ్చిన ప్రశంసలు అవకాశాలే ఇంకా ఇంకా హ్యాపీనెస్ నిండుతున్నాయి కదా. ఐ థింక్ ఆ 67 మార్క్స్ బాలుకే. ఓకే, నిజంగా వెరీ స్వీట్ ఆఫ్ యూ అనన్య. సో మీ SMS. హాయ్ ఆడియన్స్, మీకు గనుక నా పర్ఫార్మెన్స్ నచ్చితే, మా పర్ఫార్మెన్స్ నచ్చితే ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ANNY అనన్య అని టైప్ చేసి 57575కి SMS చేయండి ప్లీజ్. మీ ఓట్స్ మాకు చాలా అవసరం. SMS చేయండి, వాళ్ళు చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ బాలు అండ్ అనన్య. థ్యాంక్ యూ. ఆటలు పాటలు సరదాలు, ఏకంగా జడ్జిలు వచ్చి ఇక్కడ ఈ నాచోరే వేదిక పైన డాన్స్ చేయడాలు లాంటివన్నీ చూసారు కదా. కానీ కాస్త సీరియస్ గా చూస్తే ఈ ఎపిసోడ్ చాలా చాలా క్రూషియల్. అంటే 9 మంది అందమైన భామలు ఉన్నారు, ఇందులో నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతారు, 8 మందే మిగులుతారు అని చెప్పాను. ఆ వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు అని నేను జడ్జెస్ ని అడిగే ముందే వాళ్ళ ఆన్సర్ నాకు తెలుసు. ఈ రోజు కొంతమంది పర్ఫామ్ చేశారు, వీళ్ళతో పాటు రేపు ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళందరినీ చూసి ఆ తర్వాతే వాళ్ళు జడ్జ్మెంట్ చెప్తానంటున్నారు. ఓకే, ఒక్కసారి ఈ రోజు ఇన్ని అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ చూసాం కదా, మరి అందులోంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదో నోబుల్ మాస్టర్ అడిగి తెలుసుకుందాం. మాస్టర్, బెస్ట్ అంటే కీర్తి చావ్లా. సో నోబుల్ మాస్టర్ ప్రకారంగా ఇక్కడ డాన్స్ చేసిన పార్టిసిపెంట్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ కీర్తి చావ్లా. కానీ నా ప్రకారంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ రోజా గారు. సారీ సార్, మిగతా 5 రేపు పర్ఫామ్ చేస్తారు ఇక్కడ నాచోర్ ఎపిసోడ్ లో. అది చూసిన తర్వాత ఎవరు ఎలిమినేట్ అయిపోతారో మనకు తెలుస్తుంది. సో అప్పటి వరకు మిస్ కాకుండా చూస్తూనే ఉండండి నాచోరే. నాచో నాచోరే నాచోరే నాచోరే.